హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేయబోతున్నా, కొంచెం డిఫరెంట్ స్టైల్లో అనమాట. చూడండి, ఇక్కడ ఉన్నాయి ఉల్లిపాయలు, తర్వాత అల్లం ముక్కలు నేను ఫ్రెష్గా వేసుకుంటున్నా. ఇంకా తర్వాత వెల్లుల్లి, గరం మసాలా అనమాట, ఓల్ గరం మసాలా ఉంది, టమాటాలు, అంతే ప్రస్తుతానికైతే. తర్వాత నేను చెప్తాను మీకు. ఇప్పుడైతే చూడండి ఇప్పుడైతే చూడండి, ఇవి ఇట్లా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే చికెన్ కిలో అనమాట. ఇది చికెన్కి ఏమేమి వేసిన అంటే ఓన్లీ ఒక 1 అవర్ ముందు నేను ఇట్లా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ ప్రిపేర్ చేయకముందు నేను 1 అవర్ కలిపి పెట్టుకున్నా. కొన్ని మనకి చాలా ఫాస్ట్గా అనేది అయిపోతుంది అనమాట. తెచ్చి పెట్టుకోగానే ఇట్లా కలిపి పెట్టుకోండి, ఓకేనా. మరి ఇంకొకసారి చెప్తా. ఉప్పు, కారం, పసుపు, పెరుగు, ఆయిల్ కొంచెం బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టేసిన అనమాట, ఓకేనా. మంచిగా వాష్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏమేమి చేస్తా అన్నది ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు నేను స్టవ్ ముట్టించేసుకొని ఒక పాన్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నా, అంతే. కొంచెం అంటే కొంచెమే వేస్తున్నా, 1 టీ స్పూన్ అంతా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ ఇంకా కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం, ఓకేనా. చిన్నగా కట్ చేసుకుంటున్నాం ఆనియన్. ఆయిల్ వేడెక్కేలోపు, ఓకే, ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ వేసుకున్నాం కదా. ఇప్పుడు అల్లం ముక్కలు, తర్వాత వెల్లుల్లి రవ్వలు, గరం మసాలా అయితే వేసుకుంటలేను ఇప్పుడు. ఆల్రెడీ నేను పెరుగు వేసుకున్నాను కదా చికెన్లోకి. మనం ఆల్రెడీ చికెన్లోనే పెరుగు వేసుకున్నాం కాబట్టి టమాటాలు చూసి వేసుకోండి, ఓకేనా. మీకు ఎంత సరిపడతాయి అంత వేసుకోండి. నేనైతే కొలతలు ఏం చెప్తలేను, లేకపోతే మళ్ళీ స్వీట్ వస్తుంది అనమాట. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపు ఇంకా వేయాల్సినవి కూడా ఉన్నాయి, వేద్దాం ఈ లోపు, ఓకేనా. చూడండి, జీలకర్ర, వెలిగించేసుకొని గరం మసాలా అనేది ఉంది కదా, ఇవి అనేటివి మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటాం అంతే. ఆల్రెడీ అది పాన్ వేడే ఉంది కదా. చాలు. ఇప్పుడు ఇవి కూడా నేను దీంట్లోకే తీసేసుకుంటున్నా, మిక్సీలోకి. మనమంతా ఇప్పుడు ఇట్లా మిక్సీలో తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొబ్బరి కూడా కావాలి కదా మనకు, కొంచెం ఇలా చాకుకు ఇవన్నీ రెడీగా పెట్టేసుకుంటే జస్ట్ మనకి ఒక 10 minutes అయిపోతుంది కుక్కర్లో వేస్తే, ఓకేనా. చూడండి, చాలు, జస్ట్ ఇట్లా కాల్చుకోవాలంటే. ఇది కూడా మనం దీంట్లోనే ఇప్పుడు కట్ చేసి మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. చూడండి, అన్ని దీంట్లోనే వేసేసుకొని మనం ఇప్పుడు మిక్సీ ఎట్లా పట్టుకోవాలంటే మెత్తగా ఉండాలన్నమాట, సేమ్, ఓకేనా. ఇప్పుడు ఇదంతా మంచిగా పేస్ట్ చేసేసేయాలి, సరేనా. ఈజీగా ఇవి రెడీ చేసుకుంటే చాలండి, ఓకేనా. ఇవి రెడీ చేసుకోవడం కూడా పెద్ద టైం ఏం పట్టదు, అన్ని ఒక 5 minutes అయిపోతుంది. మనం ఇంకొక 15 minutes చికెన్ కర్రీ అనేది కూడా అయిపోతుంది, సరే. చాలా టేస్టీగా మనం ఫ్రై కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు, ఇట్లా గ్రేవీ లాగా కావాలంటే కూడా గ్రేవీ లాగా కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చూపిస్తాను. ఇప్పుడు మనం ఇవన్నీ మిక్సీ పట్టేస్తున్నాం, ఓకేనా. మిక్సీ పట్టుకొని వస్తాం. ఇలా ఒక్కలు అట్లా ఏమి ఉండొద్దు, ఇట్లా పేస్ట్ లాగా అయిపోవాలి, స్మూత్గా ఉండాలన్నమాట. ఇప్పుడు చిన్న ప్రాసెస్ ఇద్దాం, ఓకే. ఇది ఇప్పుడు ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చికెన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో అయినా కూడా ఇట్లనే చేసేసుకోవచ్చు పేస్ట్ చేసి, కానీ నేను కుక్కర్లో చేస్తున్నాను అనమాట, ఓకేనా. ఇప్పుడు పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేద్దాం. ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రై చేసినవే కదా, ఆల్రెడీ చికెన్లో కూడా కొంచెం ఆయిల్ వేసినా కదా. ఇప్పుడు కూడా నేను కొంచెమే వేసుకుంటున్నా, ఓకేనా. ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ పేస్ట్ వేయాలి అనుకున్నారా, కాదు. చికెన్ మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, చికెన్ అనేది వేయాలన్నమాట. చికెన్ ఒక 5 minutes మంచిగా అంతా చికెన్తో ఇట్లా వాటర్ వస్తుంది కదా, అప్పుడు వాటర్ కూడా ఎక్కువ వేసుకోవాలి, మనం చూసేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా గ్రేవీ కావాలంటే ఒకవేళ కావాలంటే కొన్ని వాటర్ వేసుకోవాలి. అలా గ్రేవీ మాకు వద్దనుకుంటే దీని చికెన్లో ఆల్రెడీ మస్తు వాటర్ వస్తుంది కదా, ఆ పేస్ట్ వేసేసుకొని ఒక విజిల్ అట్లా వస్తే చాలు మనకి, ఓకేనా. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పేస్ట్ అనేది ఇట్లా తయారు చేసుకోవాలి. ఒక 1 hour ముందు మనం మ్యాగ్నేట్ అనేది చేసి పెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైపోయింది. ఇప్పుడు నేను చికెన్ వేస్తున్నా.
చికెన్ అంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇట్లా కలుపుకోవాలి. వాటర్ వస్తాయి చికెన్లో నుంచి. ఇప్పుడు మెయిన్ మనం ఏం చేయాలి తెలుసా, కరివేపాకు ఉంటుంది కదా, అది వేయాలి. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడే వేసుకోండి, చికెన్తో పాటు ఉడుకుతుంది. దానివల్ల ఏమవుతుందంటే చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని కొంతసేపు మూత పెడతా. మూత పెట్టి మంచిగా ఒక 5 minutes అనేది వదిలేయాలన్నమాట. ఉప్పు కారం అని మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మంచిగా పడుతుంది. ఓకే, ఆల్రెడీ చూడండి ఇట్లా మంచిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు అంతా ఒకసారి కలిపి ఉడుకుతుంది కదా. చూడండి వాటర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ పేస్ట్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, మనం తయారు చేసుకున్నాం కదా, పేస్ట్ అనేది వేయాలన్నమాట. మరి ఏం అవసరం లేదండి. పేస్ట్ వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం. నేను చూడండి మంట చాలా చాలా బాగా వస్తుంది. చూడండి పేస్ట్ వేసిన తర్వాత ఇట్లా వచ్చిందనమాట. ఉడుకుతుంది. ఒక 2 minutes ఉడకనియాలి ఇట్లా పేస్ట్ వేసిన తర్వాత. ఇప్పుడు ఒక 2 minutes అట్లా మూత పెట్టేసుకుందాం. ఓకేనా, సిమ్లోనే పెట్టుకోండి. ఫస్ట్ అయితే సిమ్లోనే పెట్టుకొని ఉండాలి. ఓకేనా, ఇప్పుడు చూద్దాం. చూడండి ఇట్లా మంచిగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం కొత్తిమీర పుదీనా వేద్దాం. ఓకేనా, పుదీనా, ఇప్పుడు మంట కొంచెం ఎక్కిద్దాం. ఇప్పుడు బాగా తిక్కగా ఉంది కదండి. కొంచెము ఇట్లే కావాలంటే విజిల్స్ మీరు పెట్టేసుకోవచ్చు అనమాట. కానీ నాకు ఇంకా కొంచెం గ్రేవీ లాగా కావాలి, నాకు చపాతీ అట్లా కావాలి కాబట్టి నేను చపాతీ చేసుకుంటా. కాబట్టి చూడండి మిక్సీలోనే ఉంది కదా, కొన్ని వాటర్ అనేటివి వేసుకుంటున్నాను అనమాట. చాలు. ఇప్పుడు మనం అంతా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇట్లా ఉంది కదా. నేను ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి, సరిపోతుంది. ఓకేనా, నేనైతే 2 విజిల్స్ పెట్టుకుంటున్నాను, సరిపోతుంది. ఆల్రెడీ చికెన్ కొంచెం ఉడికిచ్చినాం కదా మనం, 5 minutes అని 2 minutes అని ఆల్రెడీ 7 minutes అయిపోయింది కాబట్టి. మంట కూడా మీడియం పెట్టుకోండి. ఆల్రెడీ మనకి ఇక్కడ అన్నం కూడా అయిపోయింది అనమాట. అయిపోగానే మనం టేస్ట్ చేద్దాం. ఓకేనా, చాలా సింపుల్ అండి. ఓన్లీ మనం పేస్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసుకుంటే అయిపోయి అనమాట. ఓకేనా, చాలా ఈజీగా ఉంటుంది. 2 విజిల్స్. ఓకే అండి, అయిపోయింది. చూద్దాం. ఓకేనా, ఓకే అండి, గాలి అయితే పోయింది. చూద్దాం. చాలా బాగుందండి. దీని మీద బయటది ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి, చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఓకేనా, అన్నం కూడా వేడిగా ఉంది. ఇప్పుడు కర్రీ వేసేసుకొని మనం చూద్దాం. ఓకేనా, రండి కూర్చొని తిన్నాం. చూడండి ఒకసారి అయితే తిని చూపిస్తా. కానీ మంచి విజిల్స్ వచ్చేటప్పుడు అయితే చాలా చాలా బాగా అనిపించింది. మంచి స్మెల్ వస్తుంది అనమాట. అందుకే నేను ఆగలేక ముందు తినేస్తున్నా. చాలా చాలా బాగుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. ఒకసారి అయితే ఎవరైనా బాగా వేడిగా ఉంది కదా, ఒకసారి అయితే చేసుకొని చూడండి. కొందరు ఇట్లా పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డ ఇవి టమాటా అవి కూడా ఇట్లా పచ్చివి మిక్సీ బట్టి వేస్తూ ఉంటారు కదా, అట్లా కూడా కాకుండా ఇట్లా ఒకసారి ఫ్రై చేసి వేసి మంచిగా ఇట్లా మెత్తగా మిక్సీ బట్టి చూడండి, చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. కానీ బగారన్నంలోకి బటర్ నాన్ అట్లయితే చాలా బాగుంటుంది అనమాట. ఓకేనా, అసలు పీసెస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికినాయో. కానీ బాగా వేడిగా ఉంది. నాకు మీకు చూపిద్దామంటే చూడండి, కనిపిస్తుందా మీకు? కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకసారి అయితే ఇట్లా ట్రై చేసి చూడండి, అప్పుడే మీకు తెలుస్తుంది. ఓకేనా, అట్లా అన్ని పచ్చివన్నీ ఇట్లా మిక్సీ బట్టి చేసే బదులు ఒకసారి అయితే ఇట్లా చూడండి,
చాలా చాలా బాగుంటుంది. బగారా అన్నం లేక కానీ, బటర్ నాన్ లేక కానీ, చపాతీలకి, పూరీలకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే చేసి చూడండి, ఓకేనా? ఎవరైనా నచ్చింది అనుకోండి, మీరు కూడా చేసుకొని చూడండి, ఓకేనా? ఎవరికైనా నచ్చితే మాత్రం తప్పకుండా చేయండి, చాలా బాగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. కానీ తప్పకుండా చేయాలి, టేస్ట్ చాలా బాగుంది. నేను మీతో మాట్లాడాలో తినాలో నాకు అర్థమవుతలేదు. ఫస్ట్ అయితే మాట్లాడతామండి. ఎవరికైనా నచ్చితే తప్పకుండా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? అందరికీ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. కానీ ఒకసారి అయితే మీరు తప్పకుండా ప్లీజ్ చేసుకొని ఒకసారి అయితే చూడండి, చాలా బాగుంటుంది. అది బటర్ నాన్ లెక్క అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇట్లా వైట్ రైస్ లెక్క ఇట్లా ఉందంటే బటర్ నాన్ ఇంకా సూపర్ ఉంటుంది. సరేనా? అందరికీ బాయ్, థ్యాంక్ యూ సో మచ్.